అందుకనే కేసీఆర్ గారిని అడుగుతున్నాడు, ఇవాళ 6 లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్లు వచ్చే కాళేశ్వరం కట్టి 3 ఏళ్లకే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి లక్షల కోట్లు సంపాదించడం తప్ప ఎప్పుడైనా మూసి మీద ఆలోచించడవా? ఒక్కసారి కేసీఆర్, హరీష్, కేటీఆర్ ఆలోచించుకోవాలి. సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పోరుపాట అంట. కృష్ణా వాటర్ గురించి పోరుపాట మొదలు పెడతారంట. ఇవాళ కృష్ణా నది నీళ్ళు ఎవరు రాసిచ్చింది? మీరు జగన్మోహన్ రెడ్డితో కుంభక్కయ్య రాసిచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా టీవీలో చూసిను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక బొక్కలిగిరి అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నాడు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే. అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా? అంత తెలివి ఉంది ఆయనకు? ఆయనకు తెలివి లేదు. ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే ముఖ్యమంత్రిని, ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా అంటే అది 3 ఏళ్లకే కుప్పకూలిపోయింది. అద్భుతం పోయింది, అది పోయింది. పదవి పోగానే బొక్కలిరిగి కుర్చీలో పడ్డాడు. ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడాలని ముఖం లేక హరీష్ రావు ముందు పెడతాడు. హరీష్ రావు దగ్గర ఏమున్నది? ఆయన చెప్తాడు ఇంట్లో ఉంటాడా? ఈయన పైసా వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్పాలి. ఆయన మరి ఆయనతో మాట్లాడాలి. అందుకనే సోదరులారా, మన కేటీఆర్ గారు కూడా గతంలో ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరంటే తెల్లారి నేను మాట అన్నా. కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బటాబటి 80 ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు. మా జడ్చర్లకి వెళ్ళి మన మిడ్జిల్కి వెళ్ళి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఈరోజు సొంతంగా ముఖ్యమంత్రి అయినరు. నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఎడమ గారి గోటికి కూడా సరిపోలేదు ఒక మాట చెప్పిన. అందుకనే సోదరులారా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, తప్పకుండా ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి నాయకంలో టీమ్గా పనిచేస్తూ 12-13 స్థానాలు గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇచ్చడానికి మీరందరూ కూడా నడుము కట్టాలి. అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళలాగా తొందరలాగా లేదు, ఇలా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో నాకు ఒకటే చెప్పిండు, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్తోని ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ మనమే కట్టినాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మనమే వేసినాం, పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే వేసినాం. అందుకనే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి లక్షల మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ ఉద్యోగులు అన్నారు. నువ్వు ఎట్లానే చేసి RRR రోడ్ గురించి మొత్తం పూర్తి చేస్తే అదొక హైదరాబాద్ గేమ్ చేంజర్ అయితే ఇవాళ సూపర్ గేమ్ చేంజర్ గా 70% తెలంగాణ ఆ రోడ్డుతో మన తెలంగాణ ముఖ చిత్రం మారిపోద్దని చెప్పి